ధనవంతుడు కావాలనే రహస్యాలను ఆచార్య చాణక్యుడు తన అత్యంత సన్నిహిత శిష్యులకు మాత్రమే చెప్పినవి. ఇవి పుస్తకాలలో దొరకవు, సాధారణ గురువులు కూడా చెప్పరు. ఈ గుప్త నీతుల సహాయంతోనే చాణక్యుడు ఒక సాధారణ బాలుడిని రాజుగా మార్చాడు. ప్రతి రహస్యం మీ మెదడులోని ఒక తాళం వేసిన ఖజానాను తెరుస్తుంది. అది నేరుగా డబ్బు, విజయం మరియు గౌరవం వైపు తీసుకెళ్తుంది. వీడియోలోని ప్రతి పాయింట్ను జాగ్రత్తగా వినండి. అప్పుడు మాత్రమే అసలు రహస్యం అనేది అర్థమవుతుంది. ఇంకా వీడియో చివరిలో ఒక బోనస్ పాయింట్ ఉంటుంది. తప్పకుండా వినండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ 7 రహస్యాలను తెలుసుకున్నాం. రహస్యం 1, డబ్బు ఎప్పుడూ బుద్ధిని అనుసరిస్తుంది, భావోద్వేగాలను కాదు. చాణక్యుడు చెప్పేవారు, మనస్సుతో వ్యాపారం చేసేవాడు పేదవాడవుతాడు, బుద్ధితో నిర్ణయాలు తీసుకునేవాడు ధనవంతుడవుతాడు. ఈ ఒక్క వాక్యంలోని విజయానికి అతిపెద్ద సూత్రం దాగి ఉంది. భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకునే వ్యక్తి తన కలలను తానే నాశనం చేసుకుంటాడు. ఒక ఒకదానికి ఖర్చు పెట్టబోయి ఇంకొక దానికి ఖర్చు పెట్టడం, ఒకటి కొనాలని ఇంకోటి కొనడం, డబ్బును ఈ విధంగా ఎక్కువగా దారబోస్తుంటాడు. నాకు ఇది కావాలి, నేను తొందరగా కోటీశ్వరుడు కావాలని కోరిక ఇతరులు ఏమనుకుంటారు, ఇది ఎప్పుడు ట్రెండ్లో ఉందే అనే ఆలోచనలతో వ్యాపారం మొదలు పెడితే అందులో ఆలోచన ఉండదు, కేవలం తొందరపాటు మాత్రమే ఉంటుంది. తొందరపాటు ఎప్పుడు నష్టాన్నే ఇస్తుంది. చాణక్యుడి నియమం స్పష్టంగా చెబుతుంది, మీ నిర్ణయం బుద్ధి నుంచి రాకపోతే అది మీ సంపదను ముంచేస్తుంది అని. ఎందుకంటే డబ్బు హృదయంతో కాదు, మెదడుతో కలిసి ఉంటుంది. ఈరోజు ప్రపంచాన్ని చూడండి. సోషల్ మీడియాలో ఎవరో లగ్జరీ జీవితం చూపిస్తే చాలా మంది ఆలోచించకుండా అదే మార్గంలో దూకేస్తున్నారు. ఎవరో ఈఎంఐ మీద కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తే వాళ్ళు కూడా అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత నెల మొత్తం ఇబ్బందులు పడుతూ నా అదృష్టం చెడుగా ఉంది అని అనుకుంటారు. కానీ అసలు సమస్య అదృష్టం కాదు, మన ఆలోచనే మనల్ని పేదలుగా చేస్తుంది. ఖర్చు పెట్టే ముందు మీరే మిమ్మల్ని అడగండి, ఇది అవసరమా, లేక కేవలం చూసుకోవడానికి బాగుందని కొనుక్కుంటున్నారా? నేను నా శ్రమ ఫలాన్ని అనుభవిస్తున్నానా, లేక ఇతరులను అనుసరిస్తున్నానని ఒక్కసారి గుర్తు చేసుకోండి. డబ్బు భావోద్వేగాల్లో కాదు, సరి అయిన ఆలోచనల్లోనే పెరుగుతుంది. ఇక రహస్యం నెంబర్ 2, ప్రతి మనిషిలో ఒక వ్యాపారవేత్త దాగి ఉంటాడు, అతన్ని మేల్కొల్పాలి. చాణక్యుడు తన శిష్యులకు చెప్పేవాడు, ప్రతి వ్యక్తిలో ఒక వ్యాపారి దాగి ఉంటాడు, కానీ సమయానికి అతన్ని గుర్తించేవారే విజయం సాధిస్తారు. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది, కానీ చాలా మంది దానిని ఉద్యోగం వరకే పరిమితం చేస్తారు. చాణక్యుడు చెప్పాడు, మీ లోపల వ్యాపారిని మేల్కొలపకపోతే ఇంకెవరో మీ స్కిల్తో డబ్బు సంపాదిస్తారు, మీరు మాత్రం చప్పట్లు కొడుతుంటారు. ఎవరైనా బాగా మాట్లాడగలరు, కానీ పబ్లిక్ స్పీకింగ్ను సీరియస్గా తీసుకోరు. ఇంకొకరికి ఫైనాన్స్ బాగా తెలుసు, కానీ దాన్ని వ్యాపారంగా మార్చరు. మరొకరు బాగా రాయగలరు, కానీ ఎప్పుడు ఇతరుల కోసం మాత్రమే పనిచేస్తాడు. చాణక్యుడి సిద్ధాంతం స్పష్టంగా ఏం చెబుతుందంటే, తమ జ్ఞానాన్ని అమ్మడం నేర్చుకున్న వారి వద్దకే డబ్బు వస్తుంది అని. ఇక్కడ గుప్త మంత్రం ఏమంటే, మీరు చిన్నదిగా భావిస్తున్న స్కిల్ తెలివిగా ఉపయోగిస్తే కోట్లను సంపాదించగలరు. ఈరోజే ఒక పేపర్ తీసుకుని మీరు మిమ్మల్ని అడగండి, నా దగ్గర ఉన్న ఏ స్కిల్ను నేర్పించి లేదా అమ్మి నేను డబ్బు సంపాదించగలను అని. ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం ఇస్తే మీ జీవితానికి మలుపనేది వస్తుంది. ఇక రహస్యం నెంబర్ 3, మీరు ఎవరితో కలిసి ఉంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చాణక్యుడు చెప్పేవాడు, మూడులు సాంగత్యం తెలివైన వారిని నాశనం వైపు తీసుకెళ్తుంది అని. ఇది కేవలం తాత్విక వాక్యం కాదు, ఇది డబ్బు సంపాదించే రహస్య సూత్రం. మీరు ఎలాంటి వాతావరణంలో ఉంటారో, మీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉంటారో అదే మీ ఆలోచనల ఎత్తును నిర్ణయిస్తుంది. మీరు ఈరోజు మొత్తం నెట్ఫ్లిక్స్ పార్టీల గురించి మాట్లాడే వాళ్ళతో ఉంటే మీలో పెట్టుబడులు పెట్టే ఆలోచన లేదా కొత్త పనులు మొదలుపెట్టే ధైర్యం ఎలా వస్తుంది? కానీ మీ సాంగత్యంలో ప్లానింగ్ చేసి నేర్చుకునే ఎదిగే మనుష్యులు ఉంటే వారి ప్రభావం మీ మైండ్ సెట్ను మార్చేస్తుంది. మీతో కలిసి భోజనం చేసే వ్యక్తి మీ అదృష్టాన్ని కూడా తింటాడు. ధనవంతులు కావాలంటే కేవలం డబ్బు సంపాదించే ఆలోచన సరిపోదు, మీ ఆలోచనను పెంచే వాతావరణాన్ని ఎంచుకోవాలి. ఇక రహస్యం నంబర్ 4, ఉచితంగా దొరికేవే అత్యంత ఖరీదైనవి. విలువ లేకుండా వచ్చినది
మీ బుద్ధిని విలువ లేనిదిగా మార్చేస్తుంది అన్నారు చాణక్యుడు. ఈ రోజుల్లో అందరూ ఫ్రీ కోసం వెతుకుతున్నారు. ఫ్రీ ట్యుటోరియల్స్, ఫ్రీ స్టాక్ టిప్స్, ఫ్రీ బిజినెస్ ఐడియాలు. కానీ ఇవి ఎక్కువగా అసంపూర్ణం లేదా తప్పుదారి పట్టించేవి. చివరికి నష్టపోయేది సమయం, మీరు. చాణక్యుడు చెప్పేవారు, విలువ చెల్లించకుండా జ్ఞానం తీసుకున్నవాడు తన భవిష్యత్తును తాకట్టు పెట్టినట్టే అని. నిజంగా ధనవంతులు కావాలంటే డబ్బు, సమయం, ఫోకస్ను సరైన చోట పెట్టుబడి పెట్టాలి. ఇక రహస్యం నంబర్ 5, డబ్బును కాపాడటం సంపాదించడానికంటే గొప్ప కళ. చాణక్యుడు చెప్పేవాడు, నీ ధనాన్ని నీ గొప్ప రహస్యంలా దాచుకో. ఇది కేవలం దాచుకోవడంపై కాదు, ఆలోచనపై. డబ్బు వచ్చిన వెంటనే చూపించడం మొదలు పెడితే దాన్ని తీసుకుపోవడానికి మరింత మంది ప్రయత్నిస్తారు. మొదటి జీతం వచ్చిన వెంటనే ఐఫోన్ కొనేసి తర్వాత 12 నెలలు ఈఎంఐలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. డబ్బు సంపాదించడం ప్రతిభ, కానీ దాన్ని నిలబెట్టుకోవడం నిజమైన తెలివి. ప్రతి నెల ఆదాయంలో కనీసం 20% సేవ్ చేయండి. ఇక రహస్యం నెంబర్ 6, క్రమశిక్షణ ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది. అనుశాసనం లేని చోట లక్ష్మి ఎప్పుడూ నిలవదు. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు, కానీ లెక్కలు లేకుండా ఖర్చు చేస్తున్నారు. తర్వాత నెల చివర్లో డబ్బు ఎక్కడ పోయిందో తెలియలేదు అని బాధపడుతుంటారు. సమస్య డబ్బులో కాదు, వ్యవస్థలో ఉంది. డబ్బు నిలవాలంటే జీవితంలో క్రమశిక్షణ అనేది అవసరం. ఈ రోజు నుంచి ఒక వెల్త్ ట్రాకర్ తయారు చేయండి. ప్రతి ఖర్చు, సేవింగ్, ఆదాయాన్ని ఒక బుక్లో రాసుకోండి. మనం ఎక్కువగా దేనికి అనవసరంగా ఖర్చు పెడుతున్నాము అనేది గుర్తు పెట్టుకొని, ఏది అవసరము, అత్యవసరము, అవసరం వేరు, అత్యవసరం వేరు. అత్యవసరానికి మాత్రమే మనం డబ్బు ఉపయోగించి మిగిలిన దాన్ని సేవింగ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇక రహస్యం నెంబర్ 7, మీ ప్రణాళికలను విజయవంతమయ్యే వరకు రహస్యంగా ఉంచండి. చాణక్యుడు చెప్పాడు, నీ ఉద్దేశాలను విజయంగా మారే వరకు రహస్యంగా ఉంచు. ఈ రోజుల్లో చాలా మంది ప్రతి ప్లానును సోషల్ మీడియాలో చెబుతుంటారు. తర్వాత వాళ్ళు డౌట్స్ వేసి నిరుత్సాహపరుస్తారు, లేదా అదే ఐడియాను కాపీ చేస్తారు. ప్రణాళికను శబ్దంగా మార్చకండి, చర్యగా మార్చండి. ఇకపై ప్లాన్లు చెప్పకండి, నిశ్శబ్దంగా పనిచేయండి. విజయం వచ్చినప్పుడు ప్రపంచమే అడుగుతుంది, ఇది ఎలా చేశావు అని. డబ్బు కాదు, డబ్బు తెచ్చే సిస్టమ్ కావాలి. చాణక్యుడు చెప్పేవాడు, కేవలం ధనాన్ని కోరుకునేవాడు ఒకసారి ధనవంతుడు అవుతాడు, కానీ ధనానికి మూలాన్ని సృష్టించేవాడు తరతరాల పాటు ధనవంతుడిగా ఉంటాడు. ఇదే బోనస్ పాయింట్. డబ్బు సంపాదించడం ఒక్కసారి జరిగే విషయం కావచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ సంపాదించడం ఒక కళ. ఆ కళ సిస్టమ్ ద్వారా వస్తుంది. సిస్టమ్ అంటే ఏమిటంటే మళ్ళీ మళ్ళీ ఆదాయం తెచ్చే స్కిల్, నిరంతర వృద్ధి ఇచ్చే అలవాట్లు. ఒక్కసారి చేసిన పదే పదే సంపాదించే ప్రోడక్ట్ లేదా కంటెంట్ కావాలి. ఒక టీచర్ కోర్స్ తయారు చేస్తే అది ప్రతి నెల ఆదాయం ఇస్తుంది. ఒక క్రియేటర్ వీడియోలు చేస్తే అవి మళ్ళీ మళ్ళీ వ్యూస్ తెచ్చి ఆదాయం వస్తుంది. ఒక ఇన్వెస్టర్ సరైన చోట పెట్టుబడి పెడితే అది ప్రతిరోజు వడ్డీ ఇస్తుంది. డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ మీకోసం నిరంతరం పనిచేసే వ్యవస్థను నిర్మించడం ఇంకా ముఖ్యం. చాణక్యుడు చివరి మంత్రం, వ్యవస్థను నిర్మించిన వాడే సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. మీరు ఈ 7 రహస్యాలు మరియు బోనస్ పాయింట్ నిజంగా అర్థం చేసుకుని జీవితంలో అమలు చేస్తే ఇక మీదట మీరు డబ్బు వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు. డబ్బే మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ చాణక్య నీతి చదవడానికి కాదు, జీవితంలో అమలు చేయడానికి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. జై హింద్, వందే మాతరం.